ఇప్పుడు మళ్ళీ రైజింగ్ తెలంగాణ టీం అట రేవంత్ తోటి వెళ్ళింది, రేవంత్ రెడ్డి గారితో వెళ్ళింది. ఆ రైజింగ్ తెలంగాణ టీం కి జపాన్ లో బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు, రూమ్ల వరకు, ఫ్లైట్ టికెట్ల వరకు మొత్తం గవర్నమెంట్ సొమ్మే. ఆ గవర్నమెంట్ సొమ్ము అంటే ఎవరు? మనం కట్టేటువంటి ట్యాక్సులు. డబ్బులు ఇవ్వంటారు, ఈ డబ్బులన్నీ ఇట్లా ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఆయన అంటే బోట్లో షికార్లు కొట్టుకుంటూ మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా హ్యాపీగా ఇట్లా షికారు చేస్తూ ఆ మూసి ప్రక్షాళన ఇట్లనే చేయాలి. ఇప్పుడు మొన్నటి వరకు లండన్ నడు అన్నాడు, ఇప్పుడు వచ్చినాక మళ్ళీ జపాన్ నది అంటాడు. సో ఇట్లా అయిపోతుంది అనమాట పరిస్థితి. అంటే ఎట్లా తీర్చిదిద్దిండ్రు, జపాన్ నది ఎట్లున్నది, ఆ షికారు చేసుకుంటాం అన్ని చూసుకోవడము అవన్నీ అట్లనే కనబడుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక బాంబు పేలుస్తాడు మా సార్. ఎవరు? మా రేవంత్ రెడ్డి గారు. ఏమని? ఈసారి మూసి ప్రక్షాళన దృఢంగా తీసుకుంటున్నాం, ఈసారి లండన్ కాదు ఈసారి జపాన్ లాగా మనం తీర్చిదిద్దబోతున్నాం. రైజింగ్ తెలంగాణ జింగ్ జింగ్ అమేజింగ్. వాళ్ళు జింగ్ జింగ్ అమేజింగ్ అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంటది, జింగ్ జింగ్ అమేజింగ్ అంటా ఉంటాడు. సో వాళ్ళు జింగ్ జింగ్ అమేజింగ్ అని చెప్పి ఇద్దరు వచ్చి కారు దొంగతనం చేస్తారు, అన్ని దొంగతనం చేస్తారు. ఇప్పుడు జింగ్ జింగ్ రైజింగ్ తెలంగాణ అనుకుంటా వీళ్ళు కూడా అన్ని సర్వం శాంతం నాకు ఇచ్చేస్తున్నారు.